వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఔత్సాహిక క్రీడాకారులు సీఎం కప్ గొప్ప అవకాశమని జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా యువతకు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం గద్వాల్ ఇండోర్ మైదానంలో సీఎం కప్ క్రీడా పోటీల టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి అదనపు ఎస్పీ శంకర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల నరసింహారావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా ఆయన చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం కప్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా టార్చ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. చీకట్లో ఏదైనా వస్తువును వెతికేందుకు టార్చ్ లైట్లు ఎలా వినియోగిస్తామో అలానే ప్రతిభ గల క్రీడాకారులు వెలికి తీసేందుకు ఈ టార్చ్ ర్యాలీ దోహదపడుతుందన్నారు. మరి వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, మరి చిన్నారి బాలబాలికలకు భగవంతుడు మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి, గొప్పవాళ్ళుగా తయారు కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, మీ అందరికి తెలుసు ఈరోజు ఎందుకు మనం ఇక్కడ సమావేశమైన విషయం. మరి ముఖ్యంగా ఈ టార్చ్ ర్యాలీ అంటే ఏందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ప్రతి మనిషికి ఒక పేరు ఎట్లా పెడతామో ప్రతి ప్రోగ్రాం కూడా ఒక పేరు పెడతాం. ఆ పేరులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, దాని యొక్క భావం ఏంది అనేది తప్పనిసరిగా మనం ఏ ప్రోగ్రాంకు పోయినా కానీ ముందు దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి టార్చ్ ర్యాలీ అంటే దాంట్లో మనకు టార్చ్ అంటే ఏందో తెలుసు. టార్చ్ అంటే ఏంది, చీకట్లో వెలుతురు ద్వారా ఒక వస్తువును వెతికేటటువంటి పరికరం. మరి అదేవిధంగా ఇక్కడ మనం ఈ టార్చ్ ర్యాలీలో ఎవరిని వెతుకుతున్నాం, ఏ చీకటిని తొలగిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి చీకటి ప్రపంచంలో మరి కావలసినటువంటి యువతను ఈ దేశానికి మరి వెతుకులాటనే ఈ టార్చ్ ర్యాలీ అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం. మరి అందుకోసం అని చెప్పి మరి ఈ సమాజంలో ఇటువంటి ప్రోగ్రామ్స్లలో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి మరి అందరినీ కూడా ఇటువైపుగా సమాజం వైపు మంచి పని వైపు మళ్లించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. మరి ఈరోజే ఎందుకు చేపట్టినాము అంటుందంటే ముఖ్యంగా యువతకు ఆదర్శం, ప్రపంచంలోనే మరి గొప్ప వ్యక్తిగా పరిగణించబడినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుని గారి జయంతి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ముఖ్యంగా వివేకానందుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆయన జీవిత చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతకంటే ముందు ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకంటే రామకృష్ణ పరమహంస ద్వారా మరి ఈయన ప్రభావితుడై మరి వివేకానందుడు మరి మొట్టమొదట ప్రపంచానికి మరి భారతీయులంటే ఎవరో చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈ సముద్రాలు దాటి అవతలి వైపు ఉన్నటువంటి మనుషులను కూడా ఇక్కడ ఒక మేధావులు ఉన్నారు, ఇక్కడ మంచి దేశభక్తులు ఉన్నారని మరి అక్కడ గుర్తింపుని తీసుకొని వచ్చినటువంటి కూడా ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి మనమంతా కూడా దేన్ని అనుసరిస్తామో దాన్నే చెప్పాల్సినటువంటి హక్కు ఉంటుందని చెప్పి మీరందరూ గ్రహించాలి. అంటే మంచి మనం చేయాలి, మంచి గురించి చెప్పాలి, మంచి మనం చేయాలి, మరి మంచిగా ఈ సమాజానికి తోడ్పడాలి, మరి ఎదుటి వ్యక్తికి సమాజానికి తోడ్పడమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మరి నీతులు చెప్పడానికి కాదు పాటించడానికి అని చెప్పి మొట్టమొదట బాలుడిగా ఉన్నప్పుడే ఆయనకు బీజం వేసినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. మరి వివేకానందుని యొక్క సూక్తులు, వివేకానందుని యొక్క పాఠాలు మీరు ఎక్కడ అడిషనల్ కలెక్టర్ గారు శ్రీ గౌరవ్ లక్ష్మీనారాయణ గారు మరి నరసింహరావు సార్ గారు కూడా అతిథులచే పూజా కార్యక్రమం ఉంటుంది సార్.
చాలా మంచి విషయం. అంటే క్రీడలు కూడా అంతే, క్రీడలు కూడా మనము వయసుతో సంబంధం లేకుండా మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉండడానికి క్రీడలు దోహదపడతాయి. మన జీవితం అంతా మనం మొత్తం ఆనందం కోసమే వెతుకుతుంటాం, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంటాం. దాంట్లో ముఖ్యమైనది మనం మర్చిపోతాం. క్రీడల్లో పాల్గొనే వాళ్ళంతా కూడా చూడండి, మీరు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతారు. ఒక ఆట చూస్తున్నామంటే కూడా ఆడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి మొత్తం మర్చిపోతారు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ సమస్యల గురించి. అంటే అంత మన దేశం మరి దీంట్లో కొంత మనం ఎక్కువ చదవాలా, ఉద్యోగం సంపాదించుకోవాలా, దీంట్లోనే ఎక్కువ పోతున్నాం. కాబట్టి మన దేశంలో ఇప్పుడిప్పుడు చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. మీరంతా చూస్తుంటారు, చాలామంది ఇప్పుడు క్రీడల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ తర్వాత అనేక వర్గాల్లో కూడా తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. ఆటలు కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి మనకి అందరూ కూడా ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సీఎం కప్పు, దీంట్లో మీరందరూ కూడా పాల్గొనాలి. మరి ఈరోజు చాలా ఒక గొప్ప వ్యక్తి జయంతి, ఈరోజు మనం స్వామి వివేకానంద జన్మదినం, ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. ఆయన కూడా చాలామంది నాకు కావాలి మంచి యువత అంటే ఉక్కు కండరాలు ఉన్న యువత కావాలన్న దేశానికి మార్చడానికి. ఒక ఫుట్బాల్ ఆట ఆడుతున్న అతను చాలా ముఖ్యం నాకు, కానీ ఇతర వేరే రకంగా ఉన్న వ్యక్తి కాదు. అంటే ఒక గట్టి బలమైన ఒక జాతి అనేది యువత నుంచే తయారవుతుంది. ఆ మంచి బలమైన దృఢమైన యువతనే మొత్తం దేశాన్ని మంచి వైపు మలచగలనేది స్వామి గారి సందేశము. మరి ఈరోజు చక్కని రోజు, మీరందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నది చాలా మనకు జ్ఞాపకం ఉండే అంశము మన జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలో.